ఇంటికి చేరామన్న ఆనందం ఆమె కళ్ళల్లో ఎంతుందో నేపాల్లో జరిగిన ఘటన తలుచుకుంటే అంతే భయం కూడా ఉంది. విశాఖపట్నంకు చెందిన సుజాత ఆమె భర్తతో కలిసి 10 రోజులు నేపాల్ యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో నేపాల్లో జరిగిన అల్లర్లలో చిక్కుకున్నారు. ఎటు చూసినా ఆందోళనలు, ఎక్కడికి వెళ్లినా దాడులు. ఆ భయానక పరిస్థితుల నుండి ఆమె ఎలా బయటపడ్డారో వినండి. నమస్తే, నా పేరు సుజాత. మా వారు LICలో పనిచేస్తారు. మేము LIC నుంచి 10 మంది ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా నేపాల్ ట్రిప్ వెళ్ళాము చూడడానికి. 10 రోజులు వెళ్ళినప్పుడు మేము పోఖ్రాలో హోటల్ గుడ్విల్లో దిగి మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ముక్తినాథ్కి మామూలుగా సింగిల్గా ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళాము. అక్కడి నుంచి ముక్తినాథ్ దర్శనం చేసుకుని మొన్నాడు మళ్ళీ పోఖ్రాకి బయలుదేరి వచ్చాము. వస్తుంటే దారిలో ఒక పావు గంటలో మా హోటల్కి రీచ్ అవుతామనగా మా డ్రైవర్ ఏమో మాకు ఫోన్ చేసాడు, ఏంటంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోండి, ఇక్కడ బాగా అల్లర్లు అవుతున్నాయి అనేసి. మేము ఇలా జస్ట్ అక్కడే రోడ్డు మీద ఇలా నిల్చునేసరికి 2 వీలర్స్ మీద 4-5 గ్యాస్ బాటిల్ వేసుకుని వచ్చి పెద్ద పెద్ద కర్రలు అవి పట్టుకుని వచ్చేసరికి మేము మా డ్రైవరు నేపాలీ వాడేమో నేపాలీలో మాట్లాడి వీళ్ళు ఇండియన్స్, వీళ్ళు టూరిస్టులు, వీళ్ళు ఏం చేయకండి అంటే వాళ్ళు మమ్మల్ని వదిలేశారు. వచ్చి అప్పుడు ఆ రాత్రి మేము హోటల్కి వచ్చి చూసేసరికి పూర్తిగా హోటల్ అంతా కాలిపోయి ఉంది. అప్పుడు వెంటనే మా ట్రావెల్స్ అతనేమో వాళ్ళని ఇంకో హోటల్కి మాకు వెళ్ళమని చెప్పి ఏర్పాటు చేశారు. మేము అక్కడ ఆ హోటల్కి ఆ రాత్రి వెళ్ళేసరికి 9:30, 10 అయిపోయింది. బాగా హెల్ప్ చేశారు. ఆ రోజు మేము హోటల్ రూమ్కి వెళ్ళగానే మాకు వాళ్ళు అక్కడ వైఫై ఇచ్చారు. ఆ వైఫై తోటి మేము వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారికి మెయిల్ పెట్టగానే అతను వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేసాం, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అక్కడి నుంచి పొద్దున్నుంచి వాళ్ళందరూ మమ్మల్ని మానిటర్ చేస్తూ ఎవ్రీ 2 అవర్స్కి మాకు ఫోన్ చేస్తూ మీరేం టెన్షన్ తీసుకోకండి, మేము మీతో ఉన్నాం, మీకు అన్నీ మేము చూసి పెడతాం అనేసి వాళ్ళు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారు అనుకుంటూ ఆ రోజంతా మమ్మల్ని చాలా మానిటర్ చేశారు. మళ్ళీ మాకు చెప్పారు ఏంటంటే లోకేష్ గారు ఇలా మాట్లాడుతున్నారు, మీరందరినీ మేము జాగ్రత్తగా తీసుకొస్తామని. మళ్ళీ లోకేష్ గారు మాట్లాడారు. మేడం అనిత గారు కూడా మాతోటి మాట్లాడి ఎవ్రీ 2 అవర్స్కి మాకు మానిటర్ చేస్తూనే వచ్చారు. మొన్నటి పొద్దున్నే మమ్మల్ని 8 o'clockకి పోఖ్రా ఎయిర్పోర్ట్కి రమ్మని రెడీగా ఉండమన్నారు. మాకు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి మమ్మల్ని 10 మందిని అందులో తీసుకుని చాలా జాగ్రత్తగా కాఠ్మండూ తీసుకొచ్చి దింపారు. అలాగే మేము కాఠ్మండూ వచ్చేసరికి లేట్ అయిపోవడంతో మాకు స్పెషల్ కౌంటర్ పెట్టి అక్కడ ఇమిగ్రేషన్ వేగం చేసేసి మమ్మల్ని మళ్ళీ ఫ్లైట్ ఎక్కించి చాలా సేఫ్గా ఫ్లైట్లో మాకు ఫుడ్ అన్నీ ఇచ్చి మమ్మల్ని వైజాగ్లో దింపేసి అందరూ రిసీవ్ చేసుకుంటే అందరూ మినిస్టర్లు అందరూ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని మమ్మల్ని కూర్చోపెట్టి అందరూ మాతో మాట్లాడి మమ్మల్ని ఇంటికి కూడా వాళ్ళు వెహికల్స్ మీద పంపించారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారికి కష్టం వచ్చినా మొట్టమొదట స్పందించే వ్యక్తుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. నేపాల్ ఘటనలో తెలుగు వారు చిక్కుకున్న వార్త తెలియగానే వారిని సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చే బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారికి అప్పగించారు. యుద్ధ ప్రాతిపదికన అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని సంప్రదించి వారికి ధైర్యం చెప్పి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం పట్ల కృతజ్ఞత ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది, ఆమె మాటల్లో వినిపిస్తుంది. చాలా థ్యాంక్స్ టు లోకేష్ అండ్ భారత్ గారికి, అందరికీ మా టీం అందరికీ మా తరఫు నుంచి చాలా థ్యాంక్స్.